వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ పాఠశాలలో అబాకస్ ఎక్స్పో పేరుతో వేగ గణిత విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి పర్యవేక్షణలో నిర్వహించారు. 2వ తరగతి నుండి 7వ తరగతి వరకు బాలబాలికలు ఈ ప్రదర్శనలో పాల్గొని కూడికలు, తీసివేతలు, భాగహారాలు, హెచ్చవేతలు, దశాంశాలు ఇత్యాది అనేక గణిత సమస్యలకు అబాకస్ ఫ్రేమ్ ద్వారా క్షణాలలో జవాబులు చెప్పారు. తల్లిదండ్రులు కోరుకున్న ఎటువంటి గణిత సమస్యకైనా అప్పటికప్పుడు జవాబులు చెప్పి చిన్నారులు అందరినీ ఆశ్చర్యపరిచారు. హైదరాబాద్కు చెందిన విశ్వం ఎడ్యుటెక్ వారి ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాలుగా నెహ్రూ నికేతన్లో అబాకస్ తరగతులు జరుగుతున్నాయి. ఇటీవల విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీలలో నెహ్రూ నికేతన్కు చెందిన 7వ తరగతి విద్యార్థిని షేక్ తబస్సుమ్ సీనియర్ కేటగిరీ విజువలైజేషన్ కేటగిరీలో స్టార్ ప్రైజ్ను, 5వ తరగతికి చెందిన ఏ ఢుండి కార్తికేయ జూనియర్ కేటగిరీలో రాష్ట్ర స్థాయి స్టార్ ప్రైజులు గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులు పంపిన ధ్రువపత్రం ట్రోఫీని మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్, విశ్వ ఎడ్యుటెక్ గుంటూరు జోనల్ మేనేజర్ సిహెచ్ గంగాధర్ విజేతలకు అందించి అభినందించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ, సాధారణంగా ఇతర సబ్జెక్టులకు ఇచ్చిన ప్రాధాన్యత అబాకస్, కంప్యూటర్ వంటి వాటికి ఇవ్వరు అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నెహ్రూ నికేతన్లో అబాకస్, కంప్యూటర్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇత్యాది వాటిని ఇతర సబ్జెక్టులతో పాటు సమాన ప్రాధాన్యతనిస్తున్నట్లు మురళీకాంత్ తెలిపారు. Abacus is rectangular wooden block. We use abacus for speed maths like addition, subtraction, multiplication and division. And the full form of abacus is Abandoned Beats Addition Calculation Related System. In primary is the mother of abacus and Bashir Ahmed is the CEO of abacus. You are using motor and from Japan. My friend will explain about basic of abacus. Today I am telling you parts of abacus. This is unit gas. This is unit gas. This is fabric. This is atomic. This is my friend will continue. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. These are earth beats. These are hand beats. Earth beats located in down. Heaven beats located in up. Each earth beat value is 1. Each heaven beat value is 5. Thank you. Today at Nehru Niketan we are conducting Abacus Expo. The whole idea of this particular expo is usually mana school education అనగానే మనకి గుర్తొచ్చేయండి ఓన్లీ ప్రైమరీ సబ్జెక్ట్స్ లైక్ తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్, సైన్స్, సోషల్ వీటి గురించే మాట్లాడతాము. బట్ ఇవాళ స్టూడెంట్కి ఏంటంటే వీ నీడ్ టు గివ్ దమ్ ఎక్స్ట్రా ఇన్పుట్స్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్ నెహ్రూ నికేతన్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ వెరీ మచ్ ఆన్ రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అబాకస్ ఆల్సో. సో ఈ అబాకస్ ఏంటి అంటే ఇట్ హెల్ప్స్ ఫర్ ద స్పీడ్ మ్యాథమెటిక్స్ అండ్ టు మేక్ ద స్టూడెంట్ టు think logically and or solve the problems very fastly. సో ఇది ఇవాళ ఎక్స్పో ఒక మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మనం క్లాస్లో ఏదైతే స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అది పేరెంట్స్కి కూడా తెలియచేయాలి. సో పేరెంట్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళ పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేసే అబాకస్ ఇన్స్ట్రుమెంట్ ఎట్లా యూజ్ చేయాలి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అవన్నీ చూడటమే కాకుండా అక్కడ వాళ్ళకి లాటరీ డిప్లో కొన్ని ప్రాబ్లమ్స్ని స్లిప్స్గా పెట్టించాము. సో లాటరీ డిప్లో పేరెంట్ ఏదైతే స్లిప్ తీసిస్తున్నారో ఇమ్మీడియట్గా స్టూడెంట్ అది ఫాస్ట్గా దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ చెప్పడంతో పేరెంట్ కూడా దే ఆర్ గెటింగ్ ద కాన్ఫిడెన్స్ దట్ ఎస్ మై కిడ్స్ ఆర్ డూయింగ్ ఫాస్ట్ ఇన్ మ్యాథమెటిక్స్ అని. స్థానిక జేఎంజే మహిళా కళాశాల 62వ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కాలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ వి రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రమశిక్షణ కలిగిన కళాశాల జేఎంజే కళాశాల అన్నారు. శ్రమ పడకుండా ప్రతిఫలం ఆశించరాదని, చదువుల్లో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలంటే ప్రతినిత్యం పుస్తక పఠనం అవసరమన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న విశ్రాంత ఆచార్యులు డాక్టర్ మాట్లాడుతూ, తాను కూడా జేఎంజే కళాశాలలో చదువుకున్నానని, చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాలలో స్థిరపడి కళాశాల పేరు ప్రతిష్టలను ఇనుమడింప చేయాలని ఆమె విద్యార్థులకు సూచించారు. Become famous. Everyone wants to become famous. Everyone wants to be success in his life, whether he, she may be technocrat, student, teacher, sports person, etc. So how to achieve, how to become famous, how to become success? Of course, every day you are giving hard work,
hard work. Of course, no substitution to hard work. Hard work is a work that is challenging. కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ సిస్టర్ తేరిసమ్మ, ప్రిన్సిపల్ సిస్టర్ షైని, వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ మేరీ, శారద మరియు అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా కళాశాలలో ప్రగతి సాధించిన విద్యార్థులకు మెడల్స్, గోల్డ్ మెడల్స్, సర్టిఫికేట్స్, మెమంటోస్, నగదు పురస్కారాలను అందజేశారు. I extend a very warm welcome to the 62nd Annual Day celebrations of J&J College for Women, Tadani. It is with immense joy and gratitude that I stand before you today to present the annual report for the academic year 24-25. This occasion serves as a proud reflection of our college's journey, achievements, and steadfast commitment to academic excellence, holistic education, and the empowerment of young women. Our strong commitment to excellence has empowered students with the skills and knowledge needed to thrive as responsible global citizens. I sincerely appreciate the dedication of our teaching and non-teaching staff, whose hard work ensures the smooth functioning of our college. నంది వెలుగు జాషువా నగర్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మద్దతుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లా టీడీపీ ఎస్సీసీఎల్ మాజీ అధ్యక్షులు సౌపాటి కిరణ్ ఆధ్వర్యంలో ఈ ప్రచారాన్ని నిర్వహించారు. విద్యావంతులు, మేధావంతులు తమ ప్రథమ ప్రాధాన్యత ఓటును ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు వేసి అఖండ విజయాన్ని చేకూర్చాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నెల 27వ తారీఖున జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల ఉమ్మడి అభ్యర్థిగా మన ప్రీతం నాయకులు ఆలపాటి రాజా గారు పోటీ చేస్తున్నారు. అందరూ కూడా ఆలపాటి రాజా గారికి 1వ నెంబర్ వేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని కోరుచున్నాం. విద్యార్థి దశ నుండి కూడా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఆలపాటి రాజా గారు ఉమ్మడి రాష్ట్రంలో టెక్నికల్ శాఖ మంత్రిగా పనిచేసి ఈ ప్రాంతంలో అనేక మందికి ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చి ఎంతోమంది యువకులు ఇంజనీరింగ్ చదివిన అవకాశం ఇచ్చారు ఆ రోజు. అదేవిధంగా ఈరోజు 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో అమరావతి రాజధానిగా విక్టర్ ఇంజనీరింగ్ కాలేజీ అమరావతి, అదేవిధంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు తీసుకొచ్చే ఘనత చంద్రబాబు నాయుడు గారు దక్కింది. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి 27వ తారీఖున జరుగు ఎమ్మెల్సీ ఓట్లు, దాని నిమిత్తం ఓట్లు ఉన్న ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి రాజా గారిని బలపరిచి అత్యుత్తమ మెజార్టీతో గెలిపించాలని ఈరోజు తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ నందివేలు జాషువా నగర్ అయినటువంటి మా ఊర్లో ఈ కార్యక్రమం తలపెట్టాం. ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేషన్స్, డిగ్రీ పూర్తయినటువంటి విద్యార్థులందరి దగ్గరికి వెళ్ళి రాజా గారి యొక్క అనుభవం రీత్యా ఈ 40 సంవత్సరాల్లో ఆయన అంతకుముందు చేసినటువంటి మినిస్టర్గా సేవలు కానీ, టీడీపీ పార్టీ తరఫున ఉన్నటువంటి అనుభవం కానీ, రేపు చదువుకున్న ఉన్నతమైన వర్గాలకు
ఎలా తీసుకెళ్ళాలి చదువుకున్న వాళ్ళని అనే దాని మీద కృషి చేయటంలో కానీ రాజా గారు అన్ని విధాలుగా మనకు సహకరించగలరని చెప్పి రేపు 27 జరుగు ఎలక్షన్లో ప్రాధాన్యమైన ఓటుని ఆలపాటి రాజా గారికి వేయమని ఇక్కడికి తెనాలి నుంచి చుట్టుపక్కల కొల్లిపర నుంచి కానీ తెనాలి నియోజకవర్గ చుట్టుపక్కల నుంచి కానీ గుంటూరు జిల్లా నుంచి కానీ వచ్చినటువంటి అందరి సమక్షంలో ఇంటింటికి వెళ్ళి ఓటును అడిగి రాజా గారిని బలపరచమని ఈరోజు కార్యక్రమం పెట్టి ఉన్నాం. దేశంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రము దేశము ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం. కనుక ఈ రాష్ట్ర ప్రజలు 3వసారి దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారం చేపట్టడానికి మరలా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం కల్పించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అవకాశం కల్పించారు. కనుక ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్లు, మాజీ సైనికులు, మాజీ ఉపాధ్యాయులు, ప్రస్తుత ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు అందరూ కూడా తమ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటును ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేసి వారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్ శేషన్న, తహసీల్దార్ గోపాలకృష్ణ. వడ్లమూడి క్వారీ తిరునాళ్ల దృష్ట్యా తెనాలి గుంటూరు రహదారిపై ట్రాఫిక్ మళ్లింపు, డీఎస్పీ జనార్దన్ రావు వెల్లడి. ఘనంగా జేఎన్జే మహిళా కళాశాల 62వ వార్షికోత్సవం. మంగళవారంతో ముగిసిన జ్ఞానజ్యోతి 120 రోజుల శిక్షణ కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.